దాంట్లో ఐఎన్సి అనేది 1885లో ఐఎన్సి అనేది ఫామ్ అయింది. మోడరేట్ ఫేజ్ అనేది మనం 1885 కాడ నుంచి 1905 వరకు దాన్ని మోడరేట్ ఫేజ్ అని పిలుస్తామని చెప్పేసి చెప్పాం. అయితే ఈ మోడరేట్స్ యొక్క మెథడ్ ఆఫ్ స్ట్రగుల్ ఎట్లా ఉంటుందంటే పిటిషన్, ప్రేయర్ అండ్ ప్రొటెస్ట్. ఇది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. అయితే మోడరేట్స్ వీళ్ళ టైం పీరియడ్ మొత్తంలో కానీ ఓవరాల్గా వీళ్ళు బాగా సాధించింది ఏంటి అంటే 1892 కౌన్సిల్స్ యాక్ట్. బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి నెగోషియేట్ చేసుకొని మోడరేట్స్ ఏం సాధించారు అంటే 1892 కౌన్సిల్స్ యాక్ట్. ఈ 1892 కౌన్సిల్స్ యాక్ట్ ప్రకారం మన ఇండియన్స్ని కౌన్సిల్స్లోకి తీసుకోవడం జరిగింది. కౌన్సిల్లోకి ఇండక్ట్ చేసుకున్నారు. ఇండియన్స్ ఇండక్టెడ్ ఇన్ టు ద కౌన్సిల్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ 1892 కౌన్సిల్స్ యాక్ట్ ప్రకారం బడ్జెట్ మీద మన ఇండియన్స్కి క్వశ్చన్ చేసే రైట్ అనేది ఇచ్చారు. సో బడ్జెట్ మీద మన ఇండియన్స్ క్వశ్చన్ చేయొచ్చు. ఇప్పుడు బడ్జెట్ మీద మన ఇండియన్స్ ఒక క్వశ్చన్ వేశారు. క్వశ్చన్ చేస్తే బ్రిటిష్ వాళ్ళు దానికి ఆన్సర్ చెప్పారు. ఆ ఆన్సర్ చెప్పిన దాని మీద మళ్ళీ తిరిగి క్వశ్చన్ చేయొచ్చా? లేదు. అట్లా మళ్ళీ తిరిగి క్వశ్చన్ చేసే రైట్ లేదు. సో సప్లిమెంటరీ క్వశ్చన్ చేయడం అనేది లేదు. సో 1892 కౌన్సిల్స్ యాక్ట్లో మెయిన్గా వీళ్ళు ఇచ్చిన ప్రొవిజన్స్ ఏంటి? ఇండియన్స్ని కౌన్సిల్లోకి తీసుకోవటం, బడ్జెట్ మీద క్వశ్చన్స్ వేసే హక్కు కల్పించడం, ఆ క్వశ్చన్స్ మీద మళ్ళీ తిరిగి క్వశ్చన్స్ కనుక అంటే వాళ్ళు ఆన్సర్ చెప్తే దాని మీద మళ్ళీ తిరిగి క్వశ్చన్ వేసే రైట్ మటుకు ఇవ్వలేదు. సో సప్లిమెంటరీ క్వశ్చన్స్ కాన్ బి ఆస్క్డ్. ఇది 1892 కౌన్సిల్స్ యాక్ట్ సంబంధించి. సో ఈ 1892 కౌన్సిల్స్ యాక్ట్ తర్వాత యాక్చువల్గా ఏంటంటే మన వాళ్ళు కామన్ పబ్లిక్కి అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి రిగార్డింగ్ ద ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ బ్రిటిష్. మనల్ని ఎట్లా దోచుకుంటున్నారు ఏంటి అనేది పబ్లిక్కి చేయాలి అన్నారు. అయితే బ్రిటిష్ వాళ్ళు దీనికి మనకు పర్మిషన్ ఇవ్వరు. సో మన వాళ్ళు పర్మిషన్స్ రావు కాబట్టి ఏదైనా ఒక ఫెస్టివల్ ఈవెంట్ లాగా పర్మిషన్ తీసుకొని ఆ ఫెస్టివల్ లాగా గ్యాదరింగ్ చేసుకొని అక్కడ వీళ్ళు అవేర్నెస్ రిగార్డింగ్ ద ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ బ్రిటిష్ అనేది జనాలకి మోటివేట్ చేస్తా, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తా, వాళ్ళకి అవేర్నెస్ ఇస్తా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. సో అట్లా తిలక్ ఈయన గణేష్ ఫెస్టివల్ శివాజీ ఫెస్టివల్ అని చెప్పి చేశారు. యాక్చువల్లీ ఈ రెండు ఫెస్టివల్స్కి వచ్చేసరికి పర్మిషన్ తీసుకొని ఈయన ఎందుకు చేశారు అంటే ఒక గ్యాదరింగ్ పర్మిషన్ తెచ్చుకోవడానికి ఈ ఫెస్టివల్స్ పేరు మీద పర్మిషన్ తీసుకున్నారు. పర్మిషన్ తీసుకొని అక్కడ జనాలు రాగానే జనాలకు వచ్చరికి రిగార్డింగ్ ద ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ బ్రిటిష్ గురించి అవేర్నెస్ అనేది జనరేట్ చేయడం జరిగింది. సో ఇది ఇట్లా ఉండగా బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు, ఇది క్లియర్ కట్గా చూసుకొని మన ఇండియన్స్ని ఫర్దర్గా అసలు క్లియర్ కట్గా డివైడ్ చేయాలి. హిందూస్ని ఐఎన్సీలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో ఉన్న ఐఎన్సీలో ఉన్న హిందూస్ని ముస్లిమ్స్ని డివైడ్ చేయాలి అని చెప్పి ప్రిపేర్ అయిపోయారు. దానికి వాళ్ళు ఒక క్లియర్ కట్ ఒక రీజన్ కోసం ఎదుగుతుంటే ఈ గణేష్ ఫెస్టివల్, శివాజీ ఫెస్టివల్ దీన్ని ముస్లిమ్స్కి వీళ్ళు ఎట్లా మిస్రిప్రజెంట్ చేశారు బ్రిటిష్ వాళ్ళు. చూడండి, వాళ్ళు హిందూ ఫెస్టివల్స్ అనేది చేస్తున్నారు, సో ఆ పర్మిషన్స్ అనేది వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు మిమ్మల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు అనేది ముస్లింకి జనరేట్ చేశారు. అట్ ద సేమ్ టైం వీళ్ళు ఇంకోటి ఏం చేశారు, ఈ హిందూస్లో వచ్చరికి ఎక్కువ మంది ఇంగ్లీష్ ఎడ్యుకేషన్కి యాక్సెస్ తీసుకొని కొద్దిగా రిలేటివ్లీ బెటర్ పోస్టుల్లో వీళ్ళు ఉన్నారు. సో ఇన్కమ్ పరంగా కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ వీళ్ళు ఫాస్ట్గా యాక్సెస్ తీసుకున్నారు వెన్ కంపేర్ టు ద ముస్లిమ్స్. సో వీళ్ళ యొక్క బ్యాక్వర్డ్నెస్ హిందూస్ యొక్క ఎక్స్ప్లాయిటేషన్ వల్ల జరిగింది అని చెప్పేసి ముస్లిమ్స్ని సక్సెస్ఫుల్గా నమ్మించగలిగారు. ఎట్లా, ఇక్కడ వచ్చే ఫెస్టివల్స్ చూస్తేనేమో హిందూ ఫెస్టివల్స్ చేస్తున్నారు, ఇక్కడ వచ్చేసరికి వాళ్ళు బెటర్ పోస్ట్ అనేది దే ఆర్ ఎంజాయింగ్ ద బెటర్ పోస్ట్ వెన్ కంపేర్ టు యూ అనేది ముస్లిమ్స్కి కమ్యూనికేట్ చేయడం జరిగింది, క్లియర్గా వాళ్ళకి చెప్పారు. కానీ యాక్చువల్గా ఏంటంటే రిలేటివ్గా ఇంగ్లీష్ ఎడ్యుకేషన్కి వీళ్ళు ఫస్ట్ యాక్సెస్ తీసుకున్నారు, తర్వాత వీళ్ళు యాక్సెస్ తీసుకున్నారు. దీనివల్ల ఏంటంటే కొద్దిగా గ్యాప్, ఎకనామికల్ గ్యాప్ అనేది ఉంది. ఆ గ్యాప్ని బ్రిటిష్ వాళ్ళు మిస్కమ్యూనికేట్ చేసి ఎక్స్ప్లాయిట్ చేశారు. ఆ రకంగా హిందూస్కి ముస్లిమ్స్ మధ్య
గల్ఫ్ అనేది క్రియేట్ చేయగలిగింది బ్రిటిష్ సక్సెస్ఫుల్గా. డివైడ్ అండ్ రూల్ ఫిలాసఫీ ఆఫ్ ద బ్రిటిష్ వాళ్ళు సయ్యద్ అహ్మద్ ఖాన్ని ఎంకరేజ్ చేశారు. దేనికి సంబంధించి అంటే అలీగర్ మూమెంట్కి సంబంధించి. అలీగర్ మూమెంట్ దేనికి రా అంటే ఇది వెస్టర్న్ ఎడ్యుకేషన్, లైక్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, వెస్టర్న్ ఎడ్యుకేషన్ టు ముస్లిమ్స్కి ఎంకరేజ్ చేయడానికి. ముస్లిమ్స్ ఈరోజు దీని నుంచి వచ్చింది అలీగర్ ముస్లిం యూనివర్సిటీ. అలీగర్ ముస్లిం యూనివర్సిటీ, అలీగర్ ముస్లిం యూనివర్సిటీ అనేది దీని నుంచి వచ్చింది. సో బ్రిటిష్ వాళ్ళు సయ్యద్ అహ్మద్ ఖాన్ గారిని ఎంకరేజ్ చేశారు రిగార్డింగ్ అలీగర్ మూవ్మెంట్. ఎందుకు అంటే ఫర్ ద వెస్టర్న్ ఎడ్యుకేషన్ టు ముస్లిమ్స్ అనేది మెయిన్గా. అట్లా వాళ్ళు సయ్యద్ అహ్మద్ ఖాన్ గారిని లైక్ సపోర్ట్ చేస్తున్నట్టు ఇట్లా ప్రజెంట్ చేశారు. అండ్ గల్ఫ్ బిట్వీన్ హిందూస్ అండ్ ముస్లిమ్స్ని క్రియేట్ చేయగలిగారు. ప్యారలల్గా హిందూస్ అండ్ ముస్లిమ్స్ని మధ్య గల్ఫ్ అనేది క్రియేట్ చేయగలిగారు త్రూ మిస్కమ్యూనికేషన్, మిస్రిప్రజెంటేషన్. మిస్కమ్యూనికేట్ చేయడం వల్ల వాళ్ళిద్దరి మధ్య గ్యాప్స్ అనేది క్రియేట్ చేశారు. సో ఆ రకంగా హిందూస్ ముస్లిమ్స్ సపరేట్ చేయటం, ఇదంతా చేయటం, ముస్లిమ్స్కి బ్రిటిష్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నట్టు ప్రజెంట్ చేయటం, ఇవన్నీ జరిగినాయి. సో 1903లో బెంగాల్ని పార్టిషన్ చేద్దాం అనే ఒక ప్రపోజల్ బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టగానే మన ఐఎన్సి అపోజ్ చేసింది. అపోజ్ చేసినప్పుడు ఒక మూమెంట్ స్టార్ట్ చేశారు, యాంటీ పార్టిషన్ మూమెంట్ అనేది స్టార్ట్ చేశారు. ఎవరెవరు అంటే సురేంద్రనాథ్ బెనర్జీ, కేకే మిత్ర, సురేంద్రనాథ్ బెనర్జీ, కేకే మిత్ర అండ్ పృథ్వీష్ చంద్ర రాయ్. సో 1903లో బెంగాల్ పార్టిషన్ చేద్దాం అనే ఒక ప్రపోజల్ బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టారు. దానికి మన వాళ్ళు రిజెక్ట్ చేశారు. దానికి సంబంధించి యాంటీ పార్టిషన్ మూవ్మెంట్ అనేది ఒకటి స్టార్ట్ చేశారు 1903లో. ఇది కూడా ఇది స్టార్ట్ చేసింది ఎవరంటే సురేంద్రనాథ్ బెనర్జీ, కేకే మిత్ర అండ్ పృథ్వీష్ చంద్ర రాయ్. ఇప్పుడు 1905లో బెంగాల్ని పార్టిషన్ చేసేసారు. పార్టిషన్ చేశారు. ఎవరు చేశారు? బై లార్డ్ కర్జన్ బెంగాల్ని పార్టిషన్ చేశారు. బెంగాల్ వచ్చరికి అప్పట్లో ఏమేమి ప్రావిన్సెస్ ఉన్నాయో చూద్దాం. బెంగాల్ ప్రెసిడెన్సీ. యాక్చువల్లీ 1905లో బెంగాల్ పార్టిషన్ చేశారు. ఎవరు చేశారంటే లార్డ్ కర్జన్ చేశారు. బెంగాల్ ప్రెసిడెన్సీ వచ్చరికి ఏమేమి ఏరియాస్ బెంగాల్ పార్టిషన్ కిందకు వచ్చాయో చూద్దాం. ఒకటి బెంగాల్, అస్సాం, ఒడిస్సా, బీహార్, బీహార్ అండ్ ఈస్ట్ బెంగాల్. ప్రజెంట్ డే ఈ ఈస్ట్ బెంగాల్ని ప్రజెంట్ డే మనం బంగ్లాదేశ్ అని పిలుస్తున్నాం. ఓకే, బెంగాల్ ప్రెసిడెన్సీ కింద ఏమేమి వస్తాయి? బెంగాల్, అస్సాం, ఒరిస్సా, బీహార్ అండ్ ఈస్ట్ బెంగాల్ వస్తాయి. అయితే ఈ బెంగాల్, అస్సాం, ఒరిస్సా అండ్ బీహార్ అనేది ఈ వచ్చరికి డామినేటెడ్ బై హిందూస్. ఈస్ట్ బెంగాల్ అంటే బంగ్లాదేశ్ ప్రజెంట్ డే. ఈస్ట్ బెంగాల్ వచ్చరికి డామినేటెడ్ బై ముస్లిమ్స్. యాక్చువల్లీ లార్డ్ కర్జన్ దేని బేసిస్ మీద చేశారు? హిందూస్ని, ముస్లిమ్స్ని ఫర్దర్గా క్లియర్ కట్గా డివైడ్ చేయడం కోసం బెంగాల్ పార్టిషన్ చేశారు. బట్ కానీ ఈయన ఏమని కారణం చెప్పాడు ఎందుకు డివైడ్ చేశారు బెంగాల్ని అని అంటే అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ అన్నాడు. లైక్ ల్యాండ్ రెవెన్యూ అనేది రిమోట్ పార్ట్స్ ఆఫ్ ద ఏరియాకి వెళ్ళి కలెక్ట్ చేసుకోలేకపోతున్నాం. అడ్మినిస్ట్రేటివ్ ఇన్కన్వీనియన్స్ అనేది ఉంది. సో మాకు అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కావాలి కాబట్టి బెంగాల్ని మేము ఇట్లా రెండుగా పార్టిషన్ చేస్తున్నాము, అంతేగాని వేరే ఉద్దేశం లేదు అని చెప్పి లార్డ్ కర్జన్ చెప్పాడు. కానీ ఆయన అట్లా చెప్పినా కూడా కరెక్ట్గా మనం చూసుకుంటే హిందూ డామినేటెడ్ ఏరియాస్ అండ్ ముస్లిం డామినేటెడ్ ఏరియాస్ని పర్ఫెక్ట్గా డివైడ్ చేశాడు. సో బెంగాల్ పార్టిషన్ అనేది ఇంకొద్దిగా గ్యాప్ బిట్వీన్ హిందూస్ అండ్ ముస్లిమ్స్ తీసుకురావడానికి వేసిన ఒక చిన్న స్టెప్ ఇది.
సో ఇది చేసిన లార్డ్ కర్జన్.